పక్క డెకరేట్ చేస్తాను, ఇంకో పక్క వంట కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇక వాళ్ళైతే అది చేస్తున్నారు, నీకు వంట చేస్తున్నాను. చీరాలు వెళ్ళేటప్పుడే మేము అనుకున్నాం పలావిక చికెన్ అయితే చేద్దామని చెప్పేసి, కానీ నేను పలావ్కి ప్రిపేర్ చేసే అన్ని తీసుకొచ్చాను, కానీ మెయిన్ ఐటమ్స్ చికెన్ అయితే మర్చిపోయాను. వాళ్ళు ఇంకోళ్ళు వెళ్ళారు, చిన్న పని ఉందని చెప్పేసి ఇక వాళ్ళకైతే చెప్పాను. క్యాండిల్ కూడా మర్చిపోయాను. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, నాకు ఏదైనా గత్తరగా చేస్తాను అనుకోండి మర్చిపోతా ఉంటాను. వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పాను, క్యాండిల్ చికెన్ మర్చిపోయాను, మా రెండు కంపల్సరీగా తీసుకురండి అని చెప్పి ఆ రెండు అయితే వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇక ఇంటికి వచ్చేసరికి అంటే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చేసరికి అప్పటికి పలావ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక వచ్చిన తర్వాత చికెన్ కూడా వండేసాను. మా బాబు బర్త్డే అంటే చాలు తనకి ఏదో ఒకటి దెబ్బ తగులుతా ఉండేది. పోయిన సంవత్సరం తలకైతే దెబ్బ తగిలింది, ఈ సంవత్సరం ఏమో సైలెన్సర్ అయితే కాలింది. బాబుకి అయితే చాలా సింపుల్ డ్రెస్ అయితే తీసుకొచ్చాము, ఎక్కువ హెవీ డ్రెస్ అయితే తీసుకురావాలనుకోలేదు, ఎందుకంటే ఈ డ్రెస్ ఎప్పుడు వేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కలర్ కూడా చూడగానే నాకు బాగా నచ్చింది. ఇలాంటి కలర్ ఆల్రెడీ 2 ఉంది, కానీ తీసుకున్నాను. వాడికి చాక్లెట్ ఒకటి ఫుల్ అకౌంట్ కింద ప్లేస్ మీద టచ్ చేసిన వీడియోకి అయితే వెళ్ళిపోతారు. ఫుల్ వీడియో అయితే చాలా బాగుండేది, కంపల్సరీగా చూడండి. వీడియో అనిపించింది కామెంట్ చేయండి, వీడియోస్ తీసుకోవచ్చు, సపోర్ట్ చేయండి. మరి వీడియో ముందు